సిరిపురం అనే గ్రామం ఎప్పుడూ ఎండిపోయిన భూములతో, తక్కువ వర్షపాతం కారణంగా నీటి కొరతతో బాధపడేది. అక్కడి రైతులకు మంచి పంటలు పండించుకోవడం చాలా కష్టం అయ్యేది. అందులో భరత్ అనే చిన్నారి తన తాతగారి దగ్గర ఉండేవాడు. తాతయ్య పాత కాలపు రైతు. భూమి గురించి, ప్రకృతి గురించి బాగా తెలుసు. ఒకరోజు భరత్ అడిగాడు, తాతయ్య, మన ఊర్లో వర్షం ఎందుకు రావడం లేదు? తాతయ్య చిరునవ్వుతూ, మన ఊర్లో పెద్దగా చెట్లు లేవు కదా బాబూ. చెట్లు ఉండాలి అంటే వర్షాలు పడతాయి. వర్షాలు పడితే భూమి తడిగా మారుతుంది, నీటికి కొరత ఉండదు, అని చెప్పాడు. అదే రోజున భరత్ తాతయ్యతో కలిసి కొన్ని మొక్కలు నాటాడు. ప్రతిరోజు వాటికి నీరు పోసి, వాటిని పెంచడం మొదలు పెట్టాడు. అతని స్నేహితులు, ఊరి పిల్లలందరూ కూడా ఈ పని చూడగా, వారికి ఆసక్తి పెరిగింది. కొన్ని నెలల తరువాత, చిన్న మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. పక్షులు వాటి మీద మకుటాలు కట్టుకున్నాయి. వర్షాలు క్రమంగా ఎక్కువయ్యాయి. గ్రామస్తులు సంతోషంతో, భరత్, నువ్వు మొదలుపెట్టిన ఈ చెట్టు నాటే ప్రయత్నం మన ఊరిని మార్చేస్తోంది అని అభినందించారు. భరత్ సంతోషంగా, ఊరిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటితే, మన భవిష్యత్తు హరితంగా మారుతుంది, అని చెప్పాడు. ఆ రోజు నుంచి సిరిపురం గ్రామం, హరిత గ్రామం గా మారిపోయింది. మూల్యం: చెట్లు మనకు నీడ, ఆహారం, నీరు, తేమ, ఆక్సిజన్ అందిస్తాయి. మన భూమిని సంరక్షించుకోవాలంటే, మనం ఎక్కువ చెట్లు నాటాలి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి బుజ్జులు.